హాయ్ ఫ్రెండ్స్! ఈ సండేని ఎవరికైనా పెట్టారో గానీ దండం పెట్టాలండి బాబు. సండే వచ్చిందంటే చికెన్లు, మటన్లు కావాల్సుకొస్తున్నాయి బాబోయ్! మా పిల్లలు కూడా ఇందుకేని. సండే వస్తే మామూలు కూర వండితే చికెన్ వండలేదు సండే రోజు. ఎవరన్నా అసలు వండుకుంటారా? ఇలాగని మొదలెడుతున్నాడనమాట మా పెద్దోడు. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, వండాలి కదా! పోనీ నువ్వైతే తినవా అని అడుగుతారేమో, నేను తింటాను. ఒక కర్రీతో అడ్జస్ట్ అయిపోతాం అనమాట. మనం ఏదన్నా కడుపులో పడేసుకునే రకం. కడుపు నిండితే చాలు మనకైతేని. మీలో ఎంతమంది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మా వాళ్ళైతే బాగా ఇష్టంగా తింటారనమాట. కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను కదా ఫ్రెండ్స్, చూడండి. చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం గొంతుకు అనేది బాగాలేదనమాట, అందుకు కొంచెం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను. నాకు కొంచెం వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వాలి కదా, అందుకు వీడియో కూడా లెంతీగా పెట్టాను. చూసి అడ్జస్ట్ అయిపోండి. నా వాచ్ టైం కంప్లీట్ అయ్యాక మీకు ఈ తిప్పలు తప్పవన్నమాట. తర్వాత షార్ట్సే పెడతానమాట, తక్కువ టైమే పెడతాను. నాకు ఇంకా 3 నెలలు టైం ఉంది, అందుకే నేను పెద్ద వీడియోలు పెట్టాల్సి వస్తుంది. లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు పెద్ద వీడియోస్ పెట్టాలని. వాచ్ టైం కంప్లీట్ అవ్వాలని ఇలా చేస్తున్నాను. సర్లే ఫ్రెండ్స్, మీలో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తవారు చూసినట్లయితే లైక్, షేర్ అండ్ చిన్న సబ్స్క్రైబ్.
ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చికెన్ని శుభ్రం కడిగేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఏం కలర్ అయినమాట. నేను మాత్రం కొద్దిగా మొక్కజొన్న పిండి యాడ్ చేస్తాను. అయితే ఉప్పు కారం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. అది వేసేస్తాను. అది వేసేసి ఒక్క నిమిషం ఉన్నిస్తాను అంతే. తర్వాత ఏం చేస్తాను నూనెలో వేసేసి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. అలాగే మీలో ఎంతమందికి చికెన్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంత లెంతీ వీడియో చేయడం కూడా ఈ ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎక్కువ టైం ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను.